అభ్యుదయ భావాలకు, ముఖ్యంగా నిష్కల్మషమైనటువంటి మనుషులకి నిలయం అధ్యక్ష. అధ్యక్ష, ఉద్దానం గురించి చాలామంది ప్రజాకవులు అనేక రకాలుగా వర్ణించారు అధ్యక్ష. అదిగదిగో తీర ప్రాంతం, అదేనంట ఉద్దానం, ఉద్దానం కాదురా ఉద్యానవనంరా అన్నటువంటి ఈ అభ్యుదయ కవుల కలం నుండి జారువారినటువంటి అక్షరాల అల్లికలు మరి ఈరోజు అదే ఉద్దాన ప్రాంతం గురించి ఇలా చెప్తున్నాయి అధ్యక్ష. అదిగదిగో తీర ప్రాంతం, అదేనంట ఉద్దానం, ఉద్దానం చూడురా అధ్వానమాయరా అని ఈరోజు చెప్పుకుంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఒకప్పుడు ప్రకృతి అందాల నడుమ, జీడి, కొబ్బరి, మామిడి, వరి తోటల నడుమ సంపూర్ణ ఆర్థిక వనరులు కలిగి ఉన్నటువంటి ప్రాంతం అధ్యక్ష ఇది. మరి రాత్రికి రాత్రి రక్కసలా విరుచుకుపడ్డటువంటి ఈ తిత్లీ తుఫాను అందమైన మా ఉద్దానం పైన విరుచుకుపడి మింగేసింది అధ్యక్ష. అంతు చిక్కని కిడ్నీ మహమ్మారి ఒకవైపును వేధిస్తూ ఉంటే మరి మా పైన పగబట్టినట్లు ఈ తిత్లీ తుఫాను తన ప్రతాపాన్ని చూపించింది అధ్యక్ష. తిత్లీ తుఫాను గురించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు బయట ప్రపంచానికి తెలియలేదు అధ్యక్ష తుఫాను వచ్చినప్పుడు. ఎందుచేతంటే ఈ సందర్భంగా నేను ఈ సభ ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. నిన్ననే మనం చూసాం ఫణి అని ఒక తుఫాను, దానికంటే ముందు మొన్ననే పెథా అని ఒక తుఫాను చూసాం అధ్యక్ష. ఈ రెండు తుఫాన్లు వచ్చినప్పుడు కూడా టీవీ వాళ్ళు ఒక 2 రోజులు 3 రోజుల ముందు నుంచి ఇదిగో ఇక్కడి నుంచే తుఫాన్ తీర ప్రాంతం దాటుతుంది, ఇంత వేగంతో తుఫాన్ తీర ప్రాంతం దాటుతుంది, ప్రజలు ఎవరు బయటకు రావద్దు, లేకపోతే రోడ్ల మీద తిరగొద్దు, సురక్షిత ప్రాంతాల్లో ఉండండి అని చెప్పి ఒక 3 రోజులు 4 రోజుల ముందు నుంచి మీడియా కానీ, అధికారులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ పూర్తి స్థాయిలో ప్రజల్ని సంసిద్ధం చేసినటువంటి పరిస్థితులు మనం నిన్న మొన్ననే చూసాం అధ్యక్ష. మరి మా తిత్లీ తుఫాన్ టైంలో ఇవేమీ మాకు తెలియదు అధ్యక్ష. మరి అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందో కూడా మాకు తెలియలేదు అధ్యక్ష. మాకు చెప్పినటువంటి విషయం ఏంటంటే అధ్యక్ష, 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ వస్తుంది. మరి ఈ తుఫాన్ కూడా ఒడిశా తీరంలో గోపాల్పూర్ వద్ద ల్యాండ్ స్లైడ్ జరుగుతుంది, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అని చెప్పారే తప్ప మాకు తెలియదు అధ్యక్ష. మరి అక్టోబర్ 10వ తేదీ రాత్రి అందరూ కూడా చాలా ప్రశాంతంగా పడుకున్నాం అధ్యక్ష. మరి రాత్రి 1 గంట అయింది, 2 గంటలు అయింది అధ్యక్ష. ఏమవుతుందో బయట ఎవరికి తెలియడం లేదు అధ్యక్ష. అందరి ఇళ్లలో ఉన్నటువంటి కిటికీలు కానీ, తలుపులు కానీ ఆ తీవ్రమైనటువంటి గాలులకి ఓపెన్ అయిపోయి అన్ని ఇళ్ళు కూడా నీటితో నిండిపోయింది అధ్యక్ష. ఏం జరుగుతుందో ఎవరికి తెలియడం లేదు అధ్యక్ష. అందరూ కూడా అరచేతిలో ప్రాణాలని పెట్టుకొని రాత్రి అంతా కూడా బిక్కుమంటూ కొన్ని ఇళ్ళు అయితే అర్ధరాత్రి 3 గంటలకి 4 గంటలకి నేలమట్టం అయిపోయాయి అధ్యక్ష. ఈ మాటలు మాట్లాడుతూ ఉంటే నిజంగా నాకు కళ్ళు నీళ్లు తిరుగుతున్నాయి అధ్యక్ష. ప్రభుత్వం ఆ రోజు ఏం చేస్తుందో కూడా మాకు తెలియలేదు అధ్యక్ష. మాకెవరికి కూడా సమాచారం లేదు అధ్యక్ష. ఉదయం లేచి చూసేసరికి పూర్తిగా నేల మట్టమైపోయినటువంటి ఉద్దాన ప్రాంతం అధ్యక్ష. మాట్లాడతారు, అక్కడికే వస్తున్నారు, గాబరైపోతుంది గణేష్ గారు. మాట్లాడతారు, వెయిట్ చేయండి, మాట్లాడతారు, అక్కడికే వస్తున్నారు, మాట్లాడతారు. అధ్యక్ష, ఈ సందర్భంగా మీకు 2 విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను అధ్యక్ష. తుఫాన్ వచ్చింది అధ్యక్ష. ఉదయం చూస్తే ప్రాంతం అంతా కూడా శ్మశానంగా మారిపోయింది అధ్యక్ష. 2 రోజుల తర్వాత ఎన్డీఆర్ఎఫ్ దళాలు, పారామిలిటరీ బలగాలు వచ్చాయి అధ్యక్ష. 4-5 రోజులు కానీ మంచినీటి ట్యాంకర్లు ఆ ప్రాంతానికి చేరుకోలేదు అధ్యక్ష. 7 రోజులైనా కానీ జనరేటర్లు ఆ ప్రాంతానికి చేరుకోలేదు అధ్యక్ష. ఈ సందర్భంగా ఒక గమ్మత్తు జరిగింది అధ్యక్ష. మొన్ననే మన ఆర్థిక మంత్రి
రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, పబ్లిసిటీ పీక్ మ్యాటర్ వీక్ అనే ఒక మాట చెప్పారు అధ్యక్ష. నిజంగా మా తిత్రి టైంలో ఇది చాలా ప్రత్యేకంగా మేము చూసాం అధ్యక్ష. 5 రోజులు కానీ ట్యాంకులు రాలేదు అధ్యక్ష, 7 రోజులైనా జనరేటర్లు రాలేదు అధ్యక్ష. కానీ 3వ రోజుకు మాత్రం పెద్ద పెద్ద ఫ్లెక్స్లు హోర్డింగ్లు ఆ తిత్లీ వచ్చినటువంటి ప్రాంతం అంతా కూడా కనిపించే అధ్యక్ష. మరి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు అధ్యక్ష. ఆ ప్రతి ఫ్లెక్స్ మీద, ఆ ప్రతి హోర్డింగ్ మీద ఏమని రాసిందో తెలుసు అధ్యక్ష, తిత్లీ బాధితులకి తెలుగుదేశం పార్టీ అండ. తెలుగుదేశం పార్టీ ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? ప్రభుత్వం అధ్యక్ష, అండగా ఉండాల్సింది పార్టీ కాదు అధ్యక్ష. తిత్లీపై విజయం అని మరొక పెద్ద పెద్ద హోర్డింగ్స్ వచ్చాయి అధ్యక్ష. ప్రపంచం అంతా ఏమనుకుంటుందంటే ప్రభుత్వం యంత్రాంగం అంతా పలాసలోనే ఉంది, ఆ తిత్లీ ప్రభావిత గ్రామాల్లోనే ఉంది, పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుందని ప్రపంచం అంతా అనుకుంటా ఉంటే అక్కడ జరిగిందంతా కూడా ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను కవర్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నమే తప్ప అక్కడ జరిగింది ఏమీ లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఆ సందర్భంగా కొన్ని వార్తాపత్రికల్లో వచ్చినటువంటి మాటల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మనందరం చాలా సందర్భాల్లో వినుంటాం, సముద్రాన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి అన్నాడు అధ్యక్ష. ఈ తిత్లీ తుఫాన్ సందర్భంగానే చెప్పారు అధ్యక్ష. ప్రకృతిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పి అప్పుడు ముఖ్యమంత్రి చెప్పారు అధ్యక్ష. అది కూడా ఆ తిత్లీ టైం అప్పుడే చెప్పారు అధ్యక్ష. ఆ టైం అప్పుడు ఏం చెప్పారంటే అధ్యక్ష, టెక్నాలజీ సాయంతో మరణాల సంఖ్యని అడ్డుకున్నామని చెప్పారు అధ్యక్ష. మీరు ఏమి టెక్నాలజీ వాడారు? ఈ అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆగండి 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 అధ్యక్ష, చాలా విషయాలు ఉన్నాయి అధ్యక్ష తిత్లీ గురించి చెప్పాలి అంటే. అధ్యక్ష, ఆ టైం అప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా గ్రామాలు పర్యటించారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు వస్తున్నారని చెప్పి అధికారులేమో గ్రామాల్లో దండోరా వేసేవారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మీరు రండి, ముఖ్యమంత్రి గారికి మీ సమస్యలు చెప్పుకోండి అని చెప్పేవారు అధ్యక్ష. పాపం ప్రజలు అమాయకులు ఆ టైం అప్పుడు సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే తండాలుగా వెళ్తే మరి ముఖ్యమంత్రి గారు అడిగేవారు అధ్యక్ష, అధికారులు మీ ఊరు వచ్చారా, మీకు సహాయం అందుతుందా అని చెప్పి ఆయన అడిగేవారు అధ్యక్ష. మరి ప్రజలు నేను చెప్పేవారు అధ్యక్ష, అధికారులు ఎవరు మాకు రాలేదు, ఆహార పదార్థాలు మాకు అందడం లేదు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదని ఒక 3 యువకులు అంటే వాళ్ళ మీద కేసులు పెట్టించారు అధ్యక్ష. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసులు పెట్టించి రాత్రంతా పోలీస్ స్టేషన్లో బంధించి తీవ్రంగా వాళ్ళు హింసించినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిని మేము అప్పుడు చూసాం అధ్యక్ష. ఆగండి ఆగండి, అయిపోలేదు ఇంకా మాట్లాడండి అధ్యక్ష. చాలా విషయాలు ఉన్నాయి అధ్యక్ష, మా బాధ వినాలి అధ్యక్ష మీరు. అధ్యక్ష, ఆ టైంలో అనేక మంది ప్రజానాయకులు సైతం ఈ నష్ట నివారణ చర్యల్లో కానీ ఈ ఉపశమన చర్యల్లో కానీ పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద కూడా దేశద్రోహం కేసులు పెట్టించారు అధ్యక్ష. ఇది చాలా తీవ్రమైనటువంటి అంశం అధ్యక్ష. మేము ఆ రోజు అడిగాము అధ్యక్ష, మీరు ఇచ్చినటువంటి పరిహారం మాకు సరిపోదు, మీరు ఇస్తున్నటువంటి ఈ నష్ట నివారణ చర్యల వల్ల ఉద్దానం మరింత వెనక్కి వెళ్ళిపోతుంది అంటే ఎవరు కూడా మా గోడు వినలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్తున్నారు అధ్యక్ష, మీ నాయకుడు శ్రీకాకుళం రాలేదే అప్పటికని. నేను చెప్తున్నాను అధ్యక్ష, మా నాయకుడు అప్పుడు ఎక్కడో లేరు అధ్యక్ష, ప్రజా సమస్యల మధ్య ఉన్నారు అధ్యక్ష, ప్రజల మధ్య ఉన్నారు అధ్యక్ష. ఇదే తుఫాను గాలుల మధ్య చిగురు టాకులో పట్టుకుపోయినటువంటి టెంట్లోనే శ్రీకాకుళంకు దగ్గరలోనే ప్రజా సమస్యలతో ప్రజలతోనే నడుస్తా ఉన్నారు అధ్యక్ష. ఆ రోజు అధ్యక్ష, తరువాత రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం మొత్తం ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గాని, పొలుసు పార్థసారథి గారు కానీ, భూముల కరుణాకర్ రెడ్డి గారు కానీ, దమ్మారు ప్రసాదరావు గారు కానీ, మీరు సైతం అధ్యక్ష దమ్మారు కృష్ణదాస్ గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మొత్తం తిత్లీ తుఫాను ప్రభావిత గ్రామాల్లోనే ఉందని వాళ్ళు తెలుసుకోవాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ రోజు మా ఉత్తరం ప్రజలు
చాలా ఆశతో ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష. అప్పలరాజు గారు. ప్రభుత్వం అప్పలరాజు గారు. ఏ రకంగా సహాయపడుతుందని. అప్పలరాజు గారు, మీరు ఎలాబొరేట్ గా పార్టిసిపేట్ చేయాలనుకునేటప్పుడు దేర్ ఆర్ సో మెనీ నోటీసెస్ ఫార్మ్, ఆ ఫార్మ్ లో వచ్చి మీరు డిబేట్ చేయండి. క్వశ్చన్ అవర్ లో యూ మస్ట్ కన్ఫైడింగ్ ది క్వశ్చన్. ప్రభుత్వం నుంచి మీరు జవాబును ఆశించాలి. నేనేదో గొప్పగా మాట్లాడతానని ఎదురు చూడటం లేదు అధ్యక్ష. వాళ్ళ సమస్య ఈ సభలోకి రావాలి, ఈ సభ ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపాలని మా ప్రాంత ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు మా ఉద్దాన ప్రాంతం కొంత ధైర్యంతో ఉంది అధ్యక్ష. ఎందుచేతంటే ఒక నిరంతర శ్రామికుడు 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసుకొని ఆ ఉద్దాన ప్రాంతంలో కూడా అడుగుపెట్టిన రోజు, ఉద్దానంలో ఉన్నటువంటి ప్రతి పల్లె, ప్రతి అవ్వాతాత, ప్రతి అక్క చెల్లి కూడా